దేవతలంతా ఒకసారి ఒక విషయానికి సంబంధించి ఎంతో పులకిస్తూ ఆనందిస్తూ కీర్తిస్తూ గానం చేస్తూ తన్మయం చెందుతున్నారు. మరి ఏంటా తన్మయత్వం అంటారా? వారంతా భూలోకంలోని భరతఖండం యొక్క గొప్పతనం గూర్చి, అక్కడి మహామహుల యశస్సు గూర్చి గానం చేస్తున్నారు. భరతఖండమును పవిత్ర భూభాగములో గౌతముడు, వశిష్ఠుడు, వ్యాసుడు, జాబాలి, వాల్మీకి వంటి యోగీశ్వరులు, కపిలుడు, కనాదుడు వంటి బ్రహ్మజ్ఞానులు, అర్జునుడి వంటి వీరుడు, అంబరీషుని వంటి మహాభక్తులు, హరిశ్చంద్రుడు, కర్ణుడి వంటి దానవీరులు, సీతా, అనసూయ లాంటి సతీమణులు, సదాచారిణులు తిరుగాడునటువంటి ఎంతో వైభవమైనటువంటి మరియు శ్రేష్టమైనటువంటి హిందువుల చరితను గానం చేస్తూ హర్షధ్వానాలు చేశారు. భరతఖండము ధన్యమంటూ జయజయకారాలు చేయసాగారు. ఇదంతా నారదముని విన్నారు. ఆయనకు కుతూహలం కలిగి భరతఖండాన్ని సందర్శించి రావాలి అన్న కోరిక కలిగింది. తలచిన తలంపుగానే నారాయణ నారాయణ అంటూ హరినామస్మరణ చేస్తూ భరతఖండాన్ని చేరుకున్నారు. కాశీ, గయా, ప్రయాగ, బద్రీనాథ్, కురుక్షేత్రం, శ్రీరంగం, కేదార్నాథ్, ఋషికేశ్, హరిద్వార్, మథుర, అయోధ్య, రామేశ్వరం, పూరి, ద్వారక వంటి పుణ్యక్షేత్రాలు దర్శించిన ఆయనకు నిరాశ మిగిలింది. దేవతలు కీర్తించినంతగా ఇక్కడ ఏమీ లేదే అని బాధపడ్డారు. ఎక్కడ చూసినా కలి ప్రభావం, అధర్మం ప్రబలిపోయి ఉంది. సత్యము నశించింది, దయాదానము నశించాయి. ధర్మబోధ చేయాల్సిన వారు తమ పొట్టపోషణకై ధర్మపు ముసుగులో ఉండి అధర్మ మార్గంలో నడుస్తూ జనాలని కూడా అదే మార్గంలో నడిపిస్తున్నారు. నారదుల వారు మరి కాస్త ముందుకు సాగారు. మరి అక్కడ కూడా పరిస్థితులు దారుణంగానే ఉన్నాయి. తల్లిదండ్రులు లోభత్వంతో తమ కుమార్తెలను డబ్బు కోసం కన్యాశుల్కం తీసుకుని వయసులో చాలా అంతరం ఉన్నటువంటి పురుషులతో పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు కుమార్తెలను అమ్ముకుంటున్నారు. ఇలా నారదుల వారు వివిధ ప్రదేశాలను దర్శిస్తూ చివరికి బృందావనం చేరుకున్నారు. అక్కడ ఒక యువతి తన జుట్టును విరబూసుకుని దుఃఖవదనముతో యమునా నది ఒడ్డున కూర్చుని ఉన్నది. ఇద్దరు వృద్ధ పురుషులు ఆ స్త్రీకి ఇరువైపులా తలలు పెట్టుకుని పడుకుని ఉన్నారు. వారు చాలా నీరసంగా, బలహీనంగా, కొన ఊపిరితో ఉన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన నారదుల వారు ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారు. కానీ స్త్రీలతో వ్యవహారం నాకెందుకులే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోయారు. ఇంతలో ఆ యువతి నారదుల వారిని చూసి, హే మునివర్య, ఒక్క క్షణం ఆగండి, నా గోడు కాస్త వినండి అనగానే నారదుల వారు ఆగి తిరిగి చూసి, మాతా, మీరు ఎవరు? మీతో పాటు ఉన్న ఈ వృద్ధులు మీకేమవుతారు? మీ పేరు ఏమిటి? మీ కష్టానికి కారణం ఏమిటి అని అడిగారు. నాకు ఇరువైపులా నిద్రిస్తున్న ఈ ఇద్దరు నా కుమారులు. ఒకరి పేరు జ్ఞానము, మరొకరి పేరు వైరాగ్యము. నేను పుట్టి పెరిగింది దక్షిణ భారతదేశంలో. కాలక్రమేణా నా ప్రయాణం ఉత్తర భారతదేశం వైపు సాగింది. ఇక్కడికి చేరుకునే సమయానికి ద్వాపరయుగము ముగిసి కలిప్రభావం చేతననుకుంటా అధర్మము ప్రబలిపోయి దైవారాధన తగ్గి నేను నా కుమారులు వృద్ధులుగా మారిపోయాము. ఇదిగో ఈ బృందావనం చేరుకోగానే నేను యవ్వనవతిగా మారాను. కానీ నా కుమారులు మాత్రం వృద్ధులుగానే ఉండిపోయారు. అంతేకాక అచేతనంగా ఎటువంటి చలనము లేకుండా ఇలా పడి ఉన్నారు. ఓ మునివర్య, దయచేసి వీరిని చేతనావస్థలోకి తీసుకురండి, వీరి వృద్ధాప్యాన్ని పోగొట్టండి అని భక్తీదేవి అన్నది. అంతా విన్న నారదుల వారికి చాలా బాధ కలిగింది. వారిని తట్టి లేపారు. బలవంతంగా నిల్చోబెట్టడానికి ప్రయత్నించారు. కానీ ఏ ప్రయత్నము ఫలించలేదు. చివరికి చెవిలో శంఖారావం చేశారు. భగవద్గీతను, మంత్రాలను, వేదాలను చదివి వినిపించారు. వాటిలోంచి శ్లోకాలను కూడా చదివి వినిపించారు. అయినా కూడా ఎటువంటి చలనము లేదు. ఏ ప్రయత్నము ఫలించకపోయినప్పటికీ నారదుల వారు విచారించడం మొదలుపెట్టారు. అది చూసి ఆకాశవాణి ఒక సూచన చేసింది. హే నారద, వీరు చేతనావస్థకు రావాలంటే సత్కర్మలు చెయ్యండి అంటూ సూచించింది. ఆకాశవాణి సూచన అర్థం కాకపోవడం చేత ఆ సత్కర్మ ఏమయ్యుంటుందా అని నారదుల వారు అయోమయంలో పడ్డారు. ఆ సత్కర్మ ఏమయ్యుండొచ్చు అని మార్గంలో కనిపించిన సాధువులను, ఋషులను, మునులను అందరినీ అడగసాగారు. ఆ సత్కర్మ ఏమిటనేది ఎవ్వరూ చెప్పలేకపోయారు. భక్తీదేవి యొక్క ఆ ఇద్దరు కుమారులను చూపించి వారిని బాగు చేయమని అడిగారు. వారు
ఏదో మంత్రోపదేశాలు కూడా చేశారు, కానీ ఫలితం లేదు. నారదుడు ఇంకా ముందుకు వెళ్ళగా అక్కడ మరికొందరు ఋషులు మునులు కనిపించారు. వారు కూడా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. వారి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి, కానీ ఫలితం మాత్రం సున్నా. కొంతమందేమో ఇది కష్టతరమని, మరికొందరు ఇది జరిగే పనే కాదని, మరికొందరు సాధ్యపడవచ్చును కానీ కొంత సమయం పట్టవచ్చును అని, ఇలా వారి వారి అభిప్రాయాలు చెప్పారు. నారదుని వంటి బ్రహ్మర్షి వల్లనే ఇది సాధ్యపడకపోతే కలియుగంలో ఉన్న ఇతర ఋషులు మునులు యోగుల వల్ల ఇది ఏం సాధ్యపడుతుంది అని హాహాకారాలు మొదలయ్యాయి. ఇక నారదుల వారు ఈ ప్రయత్నాలన్నింటినీ విరమించి బద్రీనాథ్లోని బద్రికాశ్రమానికి వెళ్ళి భక్తీదేవి కుమారుల కోసం తపస్సు ప్రారంభించబోయారు. ఇంతలో 5 సంవత్సరాల ప్రాయం ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి 4 బాలకులు మహా దివ్యమైన రూపముతో యోగులుగా దర్శనం ఇచ్చారు. వారిని చూస్తే చిన్నపిల్లల్లా కనిపిస్తున్నప్పటికీ వారి ముఖాలలో ఏదో కోట్ల సంవత్సరాల దివ్యమైన వెలుగులు కనిపిస్తున్నాయి. వారు ఎవరో కాదు, బ్రహ్మ యొక్క మానసపుత్రులైనటువంటి సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత కుమారుడు. వీరినే సౌనకాది మునులని అంటారు. వెంటనే నారదుల వారు వారి ఎదుట మోకరెళ్ళి ప్రణమిల్లారు. సౌనకాది మునులు నారదమునిని పైకి లేపి, ఓ మునివర్య, మీరు చింతించకండి. జ్ఞానము మరియు వైరాగ్యము చేతనావస్థలోకి రావాలంటే ఆ ఉపాయం మీకు కూడా తెలుసు, కానీ మీరు దానిని మర్చిపోయారు. అదే శ్రీమద్ భాగవత కథా సాప్తాహిక పారాయణం. దీనిని శ్రవణము చేసినంతనే భక్తీదేవి కుమారులైనటువంటి జ్ఞానము మరియు వైరాగ్యము చేతనావస్థలోకి వస్తారు. ఇది విన్న నారదుల వారు, స్వామి, ఈ పారాయణను ఏ ప్రదేశంలో చేయాలి అని అడిగారు. గంగాద్వార్ అనగా ప్రస్తుతం హరిద్వార్గా పిలువబడే ప్రదేశములోని ఆనంద్ ఘాట్లో చేయమని ఆ 4 సౌనకాదిమునులు ఆదేశించారు. నారదుల వారు ఆ ఏర్పాట్లలో ఉన్న సంగతి నలుదిశలా తెలియడంతో శ్రీమద్ భాగవత కథా శ్రవణానికి ఆయా ప్రదేశాల నుండి ఋషులు, మునులు, యోగులు, గృహస్థులు, సాధారణ జనము అంతా కూడా వారి వారి కుటుంబ సభ్యుల సమేతంగా, వారి శిష్య సమేతంగా అక్కడికి చేరుకున్నారు. గంగా, యమున, సరస్వతి వంటి పుణ్య నదులు కూడా ఈ కథ వినడానికి తరలివచ్చాయి. అందుకనే భాగవత పారాయణం జరిగిన చోటు కాశీ, గయా, ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ వంటి పుణ్యతీర్థాలకు సమానం. శ్రీమద్ భాగవత కథాశ్రవణం పుష్కర స్నానాలతో సమానం. వైకుంఠధామాన్ని చేరుకునే సరళమైన మార్గం. నారదుల వారు భక్తీదేవిని తన కుమారులిద్దరినీ కథాశ్రవణం కోసం తీసుకుని రమ్మని సూచించారు. శ్రీమద్ భాగవత కథామృతాన్ని ఎలాగైనా శ్రవణం చేయాలి అన్న బలమైన కోరిక చేత భక్తీదేవి కుమారులిద్దరూ చేతనావస్థలోకి వచ్చి ఆనంద్ ఘాట వైపునకు అడుగులు కదిపారు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా అంటూ కీర్తిస్తూ ఎంతో శ్రద్ధగా గోవిందనామాన్ని జపిస్తూ అక్కడికి చేరుకున్నారు. మొదటి రోజు కథాపారాయణాన్ని సౌనకాది మునులు ప్రారంభించారు. మొదటి రోజు శ్రవణము చేసినంతనే భక్తీదేవి కుమారులైనటువంటి జ్ఞానము మరియు వైరాగ్యము ఇద్దరికీ కూడా వృద్ధాప్యము పోయి యవ్వనవంతులుగా మారారు. భక్తీదేవి పరవశించిపోయింది. ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయి ఉన్నందున ఎక్కడ కూర్చుని వినాలో సెలవియ్యమని సౌనకాది మునులను అడిగింది. ఇక్కడ కథ వింటున్నటువంటి వారందరి మనసుల్లో కూర్చోమని సౌనకాది మునులు ఆదేశించారు. భక్తీదేవి జ్ఞాన వైరాగ్య సమేతముగా అక్కడ ఉన్న శ్రోతల మనస్సుల్లోకి వెళ్ళి కూర్చుంది. ఇక ఏముంది, అక్కడ ఉన్న వారంతా భక్తి పారవస్యాలతో జ్ఞానము కలిగి వైరాగ్యము కలిగి మైమరచి శ్రీమద్ భాగవత పారాయణాన్ని 7 రోజుల పాటు శ్రవణము చేసి కటిక దరిద్రాన్ని అనుభవించిన వారు కూడా ధనవంతులయ్యారు. ఇక్కడ ధనవంతులు కావడం అంటే భక్తి మరియు జ్ఞానధనాన్ని సంపాదించడం అనే అర్థం. సౌనకాది మునుల పారాయణాన్ని, భక్తజనుల శ్రద్ధను గమనించినటువంటి ఆ పరమాత్ముడు కూడా తన్మయత్వంతో
తన వైకుంఠాన్ని విడిచి ఒక చిన్న బాలుని రూపంలో తన లలాటంపై కస్తూరి తిలకాన్ని ధరించి శరీరమంతా చందనలేపితమై ఛాతిపై కౌస్తభమణిని ధరించి చేతులకు కంకణాలను ధరించి చేతిలో వేణువుని కలిగి కంఠానికి ముత్యాల హారాన్ని ధరించి రింగులు తిరిగిన కేశాలతో తన ఎర్రని అధర దరహాసముతో ముగ్ధ మనోహర రూపాన్ని కలిగి ఆ ప్రదేశానికి విచ్చేసి భక్తుల మనస్సును పరవశింపచేశాడు. శ్రీమద్భాగవత కథాశ్రవణం పాపాలను హరిస్తుంది. పాప పరిహార మార్గాలు ఎన్నో ఉండవచ్చును, కానీ అవి తదుపరి మనం పాపాలను చెయ్యకుండా ఆపగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండవు. కానీ భాగవత కథాశ్రవణము పాపాల నిష్కృతితో పాటు తదుపరి మనము పాపాలను చెయ్యకుండా ఉండే విధంగా మనస్సును శుద్ధి చేస్తుంది. అంతటి మహిమను కలిగి ఉంటుంది. పరమాత్మునిలో మనస్సు నిమగ్నము కావడం చేత ప్రాపంచికమైనటువంటి విషయాలు, మన జీవితంలో మనస్సును మోహించే ఇతర అంశాలపైన మనకు వైరాగ్యము కలుగుతుంది. వైరాగ్యము అంటే త్యజిస్తామని కాదు. భక్తి జ్ఞాన వైరాగ్యము వల్ల పరమాత్ముడు లక్ష్యముగా ఏర్పడి ప్రాపంచిక విషయాలు చిన్నవిగా కనిపిస్తాయి అని అర్థం. హరే కృష్ణ.